ఒక ఇంటికి పెళ్లి చూపులకని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు మొత్తం వెళ్ళారు. పెళ్లి కూతుర్ని కాబోయే మామగారు పెళ్లి కూతుర్ని ఇలా అడిగాడట, నా ఇంటికి కోడలిగా రావాలంటే ఈ 3 లక్షణాలు ఉండాలి, ఏంటో చెప్పండి అని. అంది ఆ అమ్మాయి, మా ఇంటికి రాబోయే కోడలు కళ్ళు ఉన్న గుడ్డి దానిలా ఉండాలి, చెవులు ఉన్న చెవిటి దానిలా ఉండాలి, నోరు ఉన్న మూగదానిలా ఉండాలి. అలా ఉంటేనే మా ఇంటికి రావాలి. ఎందుకండి అని అడిగింది అమ్మాయి. ఇలా ఉంటేనే నా ఇల్లు నా కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది అని చెప్పాడు ఆ పెద్ద మనిషి. దానికి ఆ అమ్మాయి ఇలా సమాధానం చెప్పింది, నేను ఏదైనా తప్పు చేస్తే కళ్ళల్లో పెట్టుకొని చూసేటటువంటి తండ్రి లాంటి మామగారు, తెలిసి తెలియక నేను ఏదైనా మాట్లాడితే విని విననట్టు వదిలేసే అమ్మ లాంటి అత్తగారు, నా గురించి ఎవరైనా ఏమైనా చెప్పుడు మాటలు చెప్తే విననటువంటి భర్త, నన్ను ఎవరైనా బయట వాళ్ళు చెడుగా మాట్లాడితే చెంప పగలగొట్టే మరిది గారు, చాడీలు చెప్పనటువంటి ఆడపడుచులు మీ ఇంట్లో ఉంటే చెప్పండి, నేను ఈ క్షణమే మీ ఇంటికి కోడలిగా వచ్చేస్తాను అని చెప్పింది ఆ అమ్మాయి. కంగు తిన్న మామగారికి నోటి వెంట మాట రాలేదు. నువ్వు ఏమి కోరుకుంటున్నావో అవతలి వాళ్ళు కూడా నీ నుంచి అదే కోరుకుంటారుగా